అదేవిధంగా కూలికి పోవాలన్నా పనికి పోవాలన్నా పిల్లలు చదువుకోనికి పోవాలన్నా మీరు ఎక్కడైనా పరిశ్రమలలో కార్మికులకు పోవాలన్నా బస్సు కిరాయికే 5-6 వేల నుంచి 10,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇక అమ్మగారింటికి పోవాలంటే ఇక అవాసకు పున్నాకు కూడా ఇంటి ఆయన పోనిచ్చేటోడు కదా, దండగమారు ఎవరం ఎందుకమ్మా ఏమున్నది చూడలేదా మీ అమ్మని పుట్టినప్పటి నుంచి ఆడుకోతాం అనేటోడు. అమ్మవారిని దర్శించుకుందామంటే ఆ అవకాశమే లేదు. పెద్దమ్మ గుడికి పోవాలన్నా, లక్ష్మీనరసింహస్వామి దగ్గరకు పోవాలన్నా, యాదగిరి గుట్టకు పోవాలన్నా, లేకపోతే భద్రాచలం పోవాలన్నా, 7కి ఇల్లు దాటాలంటే బస్సు కిరాయిలు 100 రూపాయలు ఖర్చు అయ్యేది. మరి ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం నలుమూలల 7 తారీఖు నాడు నేను ముఖ్యమంత్రి అయితే 9 తారీఖు 2023 నాడు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మిమ్మల్ని ఎవరన్నా బస్సు కిరాయి పైసలు అడిగితే నా ఫోటో పర్సులో పెట్టుకొని మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉంటారు తెచ్చుకోపోండి అని కండక్టర్కి చూపించమన్నా, మా పొన్నం ప్రభాకర్కి చూపించామని చెప్పిన. ఆయళ్ళటి నుంచి ఇయ్యాలటి దాకా మా అక్కలు చెప్పాలి, మా అక్కలు ఎప్పుడు నిజమే చెప్తారు. ఎవరన్నా 1 రూపాయి మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా అక్క? అడిగినరా? మరి ఇవాళ మీకు 12,000 కోట్ల రూపాయలుగా పొన్నం ప్రభాకర్ సార్కు నేను కట్టినా మీ తరఫున. ఆ సారి కిరాయి పైసలు లేకపోతే కుదరదంటే నేను కడతా స్వామి, నేనేం లేకుంటే కాదు, వాళ్ళకు మా చెల్లెళ్ళకు మా అక్కలకు నేను తోడున్నా, వాళ్ళ తరఫున నగదు నేను కడతా, వాళ్ళు మాత్రం ఉచితంగా పోవాలి, వాళ్ళని అడగొద్దని చెప్పి పొన్నం ప్రభాకర్కి ఇప్పటికి 12,000 కోట్ల రూపాయలు ఇవాళ నేను మీ తరఫున ఉచిత బస్సు కట్టిన. ప్రభాకర్ గారు ఉచితంగా ఇవ్వలేదు అక్కో, ఏమన్నా ఉచితంగా ఇచ్చిండు అనుకునేరు. నగదు నేను కడుతున్నా, ఉచితంగా మీరు ప్రయాణం చేస్తున్నారు, గంతే తేడా. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం మా ఆడబిడ్డలకు ఇచ్చిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి.